మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతుపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, సెప్టెంబర్ నెల ముందుగా విశేషంగా మేషరాశి పరిస్థితి చూద్దాము. శుభ అశుభ ఫలితాలు వీళ్ళకి ఏ విధంగా ఉంటాయి అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం ప్రత్యేకంగా వీళ్ళు? తప్పకుండా బా. సెప్టెంబర్ నెల అంటేనే మనకు వాస్తవానికి కూడా ఇక్కడ భాద్రపద మాసం ఆల్మోస్ట్ హాఫ్ డే ప్రారంభమయ్యేటువంటి పరిస్థితులు. చక్కగా వినాయక చవితిలో భాగంగా ఈసారి మరి యొక్క గణపతి స్వామి వారు ఎవరికైతే అద్భుతంగా ఉండబోతున్నాడు, ఎవరికి ఉండట్లేదు అనేటువంటి విషయము తప్పకుండా గణపతి నవరాత్రులు అందరూ చక్కగా అద్భుతంగా చేసుకోండి. ఇక్కడ ఒక మాట, సంవత్సరం చుట్టూ లేదా 1 month చుట్టూ అనేటువంటిది చాలా మందికి డౌట్లు ఉంటాయి. ఇంట్లో పాలివారు అంటే మీ వంశానికి సంబంధించినటువంటి వారు మరణిస్తే, మీ సొంత అన్నదమ్ముళ్ళు కావచ్చును, అక్క చెల్లెళ్లకు సంబంధించినటువంటి పిల్లలు, లైక్ ఇది ఏదున్నా కూడా మీ వంశం వారు మరణిస్తే వారికి ఎవరైతే అగ్గి పెడతారో సో వారి కుటుంబానికి సంబంధించింది 1 year నియమ నిబంధనలు ఉంటాయి. సో కనుక ఎవరో మీ పెద్దనాన్న కొడుకు కానీ లేదా మీ చిన్ననాన్న బాబాయిల పిల్లలు వీళ్ళు అలా చనిపోతే ఇట్లా మీకు వీళ్ళకి ఎలాంటిది ఉండదు, ఖచ్చితంగా చేసుకోవచ్చును. ఇంట్లో దీపారాధన కూడా చేయకుండా ఉండే వాళ్ళు ఉన్నారు, చాలామంది నాకు చెప్తూ ఉన్నారు. కనుక ఆ విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ యొక్క 12 రాశుల వారికి సంబంధించి మరి ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను చూసుకునేటువంటి క్రమంలో తప్పకుండా వ్యక్తిగత జాతక రీత్యా ఎలాంటి దశలు నడుస్తున్నాయి, చాలామంది వస్తున్నారు, చాలా సంతోషం. ఒక ఆయనే పల్లెటూరు నుంచి మాట్లాడుతూ మరి నా దశ ఎన్ని నడుస్తుంది అని చెప్పి అడిగాడంటే సంతోషం అవుతుంది నాకు. అసలు ఈ దశ అంతర్దశలు, నా లగ్నం ఏమిటి అనేటువంటి విషయాలను మీరు తెలుసుకుంటున్నారు చూడండి, చాలా సంతోషం. కనుక చక్కగా ఒక పెన్ను పేపర్ పెట్టుకుంటే ఏదైనా ఉంటే నేను చెప్తాను, రాసుకోవచ్చును. కాల్ రికార్డు కూడా కొందరు చేసుకుంటున్నారు. చాలా అంటే చాలా సంతోషం. సో మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సెప్టెంబర్ నెల ఇది మీకు ఎంతో అనుకూలంగా ఉండబోతున్నది అని చెప్పుకోవచ్చును. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా. ఎందుకు అనుకూలంగా ఉంటుంది ఏమిటి అని అనుకునేటువంటి విషయాలలో నిర్ణయాలకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పి విషయాన్ని గమనించుకోండి. నిర్ణయాలు, మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడాలు. కొందరు ఉద్యోగం మానేయాలా వద్దా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. మరికొందరు అరే ఏ పని చేస్తూ ఉన్నా ముందుకు వెళ్ళట్లేదు ఏమిటి అని అనుకుంటున్నారు. మరికొందరు మేషరాశి బాగుందే మరి నాకెందుకు బాగాలేదు అని మరికొందరు అనుకుంటున్నారు. ఇక మరికొందరు ఏమిటి, ఇంట్లో కూతురు వివాహం కోసం ఎదురు చూస్తుండేటువంటి వారు ఉన్నారు, కొడుకు వివాహం కోసం ఎదురు చూస్తుండేటువంటి వారు ఉన్నారు. ఉద్యోగంలో ఆల్ ఆఫ్ సడన్ గా ఇవాళ పొద్దున ఒక పెద్ద మనిషి తన జాతకం చూసి నేను ఎంత ఒక 15 రోజుల క్రితం ఆగస్టు 5వ తారీఖు ఏమో మాట్లాడా వారితో, 4వ తారీఖు 3వ తారీఖు అంతే. స్థానచలనం కనబడుతుందండి. అబ్బాయి లేదండి బాగుంది, సూపర్గా ఉంది అన్నాడు. వాళ్ళ పొద్దున ఫోన్ చేసి అసలు మీరు ఎట్లా అన్నారు, ఎందుకు అన్నారో నాకు అర్థం కావట్లేదు, ఆల్ ఆఫ్ సడన్ గా మీరు నెక్స్ట్ మంత్ మానేయాలి, ఫలానా చోటుకు వెళ్ళిపోవాలి, మిమ్మల్ని బదిలీ చేస్తున్నాము అని చెప్పి అన్నాడు. వారణాసికి బదిలీ అవుతుండట తను. అక్కడ వారిది ఏదో కంపెనీ ఉందంట, బదిలీ అవుతున్నాను గురువు గారు అని చెప్పి ఒక్క తీరుగా ఇవాళ మాట్లాడాడు. ఇవాళ ఎంత డేట్ మనం చేసేది, 17, 18వ తారీఖు, సుమారుగా 20వ తారీఖు వేసుకో. 2 weeks నేను మాట్లాడిన తర్వాత 2 weeksలో తను తనకు పీక్ లెవెల్లో నేను ఇక మొత్తం ఇట్లా మైండ్లో అదైపోయినా. అసలు మీరు అన్నారు ఏం లేదన్నా, 4 రోజులకే నాకు ఈ విధంగా చేసేసారు గురువుగారు. సో ఉంటవి, నేను చెప్తున్నాను ఖచ్చితంగా అంత ఈజీ కాదు. వీడియో చూసే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. నా మాటలు విని మీరు నేను చెప్పినట్టుగా మంచిగా హ్యాపీగా ఉంటే మీ జీవితం బాగుంటుంది.
ఇది నా మాటే వినాలి అనేటువంటి ఇక్కడ మీకు ఏమైనా ఈగో ఆ అహంభావం అడ్డ వస్తే మాత్రం మీ ఇష్టం. సో ఐ డోంట్ నో. ఇక్కడ మేషరాశి వారికి గడిచిన 2025 జనవరి ఫిబ్రవరి నుండి మొత్తం 6లు ఫుట్బాల్ విధి వీరితో ఒక ఆట ఆడుకుంటూ ఉన్నది. వివాహం జరిగిన వారికి వివాహ రిలేటెడ్ ఇబ్బందులు, గొడవలు, అసలు పెళ్లి చేసుకుందాము అంటే ఒక భయభ్రాంతులకు గురవ్వడం కానీ, వివాహం జరిగి 15 రోజులే ఉన్నారు, తర్వాత భార్యాభర్తలు దూరం, ఏదో రకంగా అది ఉద్యోగ రిలేటెడా, జాబ్ రిలేటెడా, మన బిజినెస్ రిలేటెడా, వీసా రిలేటెడా, అది ఏదైనా కావచ్చు. భర్త వెళ్ళిపోయి ఎక్కడున్నాడు, భార్య ఏమో ఇక్కడ ఆగిపోయింది. సో ఇట్లా చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. చాలా మట్టుకు లాస్ అయిపోయారు, చాలా మట్టుకు బిజినెస్లో దెబ్బపడిపోయారు. 2022-23 ముందు వీరు వేరు, 2024 ఆగస్టు నుంచి వీరు వేరు మేషరాశి వారు. అందులో అశ్విని నక్షత్రం వారికి అయితే మామూలు సుక్కలు లేదు, బీభత్సమైన సుక్కలు. ఏ వివాహం సెట్ అవ్వదు, వివాహం సెట్ అయిందేమో గొడవలు అవుతున్నాయి భార్యాభర్తలలో, సంతానం లేక ఇబ్బందులు, అదేవిధంగా తిరగని గుడి లేదు, మరి సంతానం అవ్వట్లేదు దేనికి అని నాకు మీకే తెలుసు. వన్స్ నాతో మాట్లాడండి, నాతో మాట్లాడక ముందు ఒక అద్దం మీద రాసి పెట్టుకోండి. చెప్తున్నా కదా, ఈరోజు మురళీధర్ శర్మతో నేను మాట్లాడాను, గురూజీతో. సో ఇంకొకరు ఇవాళ పొద్దున వాళ్ళ అక్క, వాళ్ళ మనదేమిటి ఇద్దరు అక్క చెల్లె గురించి మాట్లాడా. ఇట్లా ఇంట్లో కులాంతర వివాహం ఏమైనా ఉందా అని చెప్పి వాళ్ళ తల్లిగారితో మాట్లాడితే, ఖచ్చితంగా మా ఇంట్లో కులాంతర వివాహము జరిగేటువంటి ఆప్షన్ ఉంది, మా చిన్నమ్మాయి ఇట్లా అని చెప్పింది. ఓకే, అయిపోయింది. నేను చెప్పింది చాలా క్లియర్గా వాళ్ళకి అర్థమై మళ్ళీ మన పెద్ద ఆమె కూడా అపాయింట్మెంట్ తీసుకున్నది మన ఛానల్ నుంచి చూసి. విన్నరా? ఇంకా చాలా విషయాలు జరిగినవి కానీ చెప్పలేం. అవన్నీ వారి వారి జన్మజాతక రీత్యా నడిచేటువంటి దశాంతర దశలు చూసుకుంటేనే బాగుంటుంది. మరి సెప్టెంబర్ నెలలో బాధ్యతలు పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఇదే సమయంలో కొత్త అవకాశాలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇదే నెలలో ఉద్యోగంలో మీ పనిని నిరూపించుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు తొందరపాటు తగ్గించుకోవాలి మేషరాశి వారు. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు పెరగబోతున్నాయి, కొత్త ఒప్పందాలు ఉపయోగపడవచ్చును. ఆర్థికంగా ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులను నియంత్రించడం చాలా ముఖ్యము అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. కుటుంబ అవసరాల కోసము డబ్బు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఉంటే వాటిని క్రమంగా తగ్గించేటువంటి ప్రయత్నం చేసుకుంటే మంచిదని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. మీ మనసు ఎంతో మంచిది, మరి చాలా పెద్ద మనసు. ఎందుకంటే తండ్రితో కానీ తల్లితో కానీ ఇద్దరిట్లో ఎవరితోనన్నా ఎక్కువగా గొడవలు, విభేదాలు ఉండే ఛాన్స్ ఉంటుంది మేషరాశి వారికి. దాంపత్యంలో కోపంతో మాట్లాడకుండా ఉండడం మంచిది. వివాహం కోసం చూస్తున్న వారికి ఈ నెల చివరి వరకు ఏదైనా మంచి సంబంధం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మేషరాశి వారు సెప్టెంబర్ నెలలో తీసుకున్నటువంటి నిర్ణయాలలో కొన్ని ఈ నెల ఎండింగ్ కల్లా పర్వాలేదు అని అనుకునేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. ఇవి కాకుండా ఇంకా ఏమైనా వ్యక్తిగతంగా ఫలానా మన సంతానము లేదా వివాహము లేదా ఆరోగ్యము లైక్ ఏదైనా వీటికి సంబంధించి తప్పకుండా వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను చెక్ చేసుకునే ముందుకు వెళ్ళాలి. గురుగారు, వివాహాల పరిస్థితి ఏంటంటారు ప్రస్తుత కాలం? వద్దు అని చెప్తున్నా, వద్దు. ఇక ప్రేమ వ్యవహారాలు కావచ్చు, ఇంట్లో కుటుంబ వ్యవహారాల పరిస్థితి ఏంటంటారు? చెప్పే కదా ఇందాక, ఇంట్లో కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే పరిస్థితి ఉంటుంది. అది కులాంతర వివాహం చేసుకుంటా అనడమో, ఇష్టపడిన వివాహం చేసుకుంటా అనడమో, అలా చేసుకున్నటువంటి వారికి కూడా గొడవలు జరిగే ఛాన్స్ ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏమన్నా సలహాలు? అసలే వద్దు, సలహాలు లేదు, ఏది లేదు, పెట్టద్దు. ఇక విదేశాలకు పెట్టి లాస్ అయిపోయింది కదా. విదేశీ ప్రయత్నాలు చేయొచ్చు. విదేశీ ప్రయత్నాలు గత ఒక 3-4 నెలల నుంచి చేసి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. లైక్ బాలేదు, వద్దు అనే చెప్తా నేను. గురుగారు, కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనడానికి ఆ పక్క వాళ్ళ ఏడుపులు కావచ్చు,
ఏదంటే వీళ్ళ ఎదుగుదల తట్టుకోలేక చెడు క్రియలు వీళ్ళ మీద ఏమన్నా చేపించడం, ఇలాంటి చర్యల వల్ల కాస్త ఇబ్బందికర పరిస్థితి అనుకోవచ్చా? అలా ఏమీ అనుకోవద్దు, ఎప్పుడు ఉండదు. ఎవడో ఏదో మనకు చేసిండు అనేటువంటిది తప్పది. మనం మన మైండ్లోకి ఎక్కించుకోనంత మట్టుకే అట్లా ఉంటుంది. ఇక ఒకవేళ ఆ విధంగా జరిగితే నాకు అర్థమైపోతుంది సినిమా. ఫేస్ చూస్తే నా ముందు కూర్చోలేరు వారు. ఓపెన్ ఛాలెంజ్, నా ముందు కూర్చోలేరు. చేతబడి నీకు జరిగింది అనుకో, ఎవరైనా నీకు ప్రయోగం చేశారనుకో, నువ్వు నా ముందు కూర్చోలేవు. అది అర్థమైపోతుంది నాకు, అంతే. చెయ్యి పట్టుకుంటే అర్థమైపోతుంది. నేను కనుక ఆ వ్యక్తి చెయ్యి పట్టుకుంటే సీను సితార, అంతే. ఇక నిజంగా ఈ రోజుల్లో ఇలా చేసే వాళ్ళు ఉన్నారంటారు? ఉన్నారు, ఎందుకు లేరబ్బా, ఉన్నారు, ఖచ్చితంగా ఉంటారు. ఓకే, ప్రజెంట్ గ్రహస్థితి బట్టి వీళ్ళకి ఏమన్నా పరిహారాలు తెలియజేయండి గురుగారు. మన మేషరాశి వారికి నేను ఒకటే చెప్తూ ఉంటా, అమ్మవారి ఆరాధన. ఎవరైనా అమ్మవారి ఆరాధన చేస్తే అమ్మవారి కాలి బొట్టన చిటికన వేలు మీద ఉంటాయి నవగ్రహాలు. కనుక అమ్మవారి పాదాలను శరణు వేడుకోవాలి, అమ్మవారికి అభిషేకం జరిపించాలి, కుంకుమార్చన జరిపించాలి, అంతే. మంచి విశ్లేషణ అందించారు మేషరాశి వారి గురించి. ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిత సగోత్రోత్పన్నం హరిభక్తి పరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదివిరయువృతాం అయోకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు శ్రావణ మాస శుభాకాంక్షలు. ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో ఏ ఏ రాశులకు, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉండేటువంటి 12 రాశులలో ఏ ఏ రాశికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ నెలలో అంటే శ్రావణ మాసంలో ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయం అనుకూలంగా లేదు వీరికి. ఏ పని చేసినా అధికమైనటువంటి ఒక శ్రమ చేత మాత్రమే కార్యం నెరవేరడానికి ఆస్కారం ఉంది. ఇంట్లో శుభకార్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ నెరవేరడం అనేటువంటిది కష్టతరంగా ఉంటుంది. ఒక్కోసారి చిన్న చిన్న విషయాలే అవి పెద్ద సమస్యలే కూర్చొని మీకు మానసికంగా బాధ పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. గృహ నిర్మాణానికి ఆలోచన చేస్తూ ఉంటారు, కానీ గృహ నిర్మాణము చేయడం కానీ కొనడం కానీ కుదరకపోవచ్చు. కార్యము సఫలం కాకపోవచ్చు. ఏ కార్యమైనా కానీ అతి కష్టం చేత చేయవలసి వస్తుంది. దైవ పూజల యందు, ధార్మిక కార్యక్రమాల యందు పాల్గొంటారు. ఎవరో ఒక వ్యక్తి మాత్రము మీకు సంబంధించిన మీ బంధువర్గంలోనే కావచ్చు, మీ స్నేహిత వర్గంలోనే కావచ్చు, ఒక వ్యక్తి మీరు చేసే ప్రతి పనికి ఆటంకాలు ఏర్పరిచి మిమ్మలను మానసికంగా నీరసంగా చేసేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. కాబట్టి మీరు చేసేటువంటి ఒక్క పనులు, మీ ఆలోచనలను 10 మంది చెప్పింది వినండి, కానీ మీరు చేసేటువంటి ఒక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మీ ఆలోచన, మీ సొంత ఓన్ ఒపీనియన్ అంటారు, మీ సొంత ఆలోచనను కార్యవర్గంలో పెట్టడం చాలా మంచిది. ఏదైనా కష్టపడవలసి వస్తుంది ఈ నెలలో మేషరాశి వారు. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే సదా విచారము, ఎప్పుడు ఆలోచన చేసుకుంటూ ఏదో పోడగొట్టుకున్నట్టుగా కాలాన్ని గడపవలసి వస్తుంది. దానికి తోడు నీరసత్వము, ఏ పని చేయాలన్నా చేతానులే, తొందర ఏమొచ్చింది అనేటువంటి ఒక భావన, ఉత్సాహము అనేటువంటిది లేకపోవడం కార్యము లేదు. ధన వ్యయము, ఇంటికి బంధువులు రావడము, మిత్రులు రావడము,
అది ఇది చేసుకోవడము చేయడము, దానివల్ల కొంత డబ్బు ఖర్చు కావడం అనేటువంటి ఉంటుంది. చంచల బుద్ధి ఉంటుంది. ప్రతి కార్యక్రమంలో ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి. కానీ నిరుత్సాహపడవద్దు. దాని గురించి మీరు బాగా ఆలోచించాలి, అడుగు ముందుకు వెయ్యాలి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ఏ పని యందు కూడా స్థిరత్వము అనేటువంటిది ఉండకపోవచ్చు. అనాలోచితమైనటువంటి ఒక పనులు చేసి డబ్బు నష్టపోతారు. కాబట్టి ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా ఆలోచించి, 1కి 10 సార్లు ఆలోచించి ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టండి. అందులో ఆ కార్యక్రమంలో నిపుణులుగా ఉన్నటువంటి ఒక వ్యక్తులను సంప్రదించండి. అనాలోచితమైన పనులు చేసి సంఘంలో అపకీర్తి తెచ్చుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు కూడా స్థానచలనము ఏర్పడేటువంటి ఒక అవకాశం కనబడుతూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక 3వ వారం చూసుకున్నట్టయితే మనోవ్యధ, చేసే పనులు ఏవి కూడా సక్రమంగా కాకపోవడము, నెరవేరకపోవడము, సమయానికి డబ్బు అందకపోవడము, దానివల్ల ఇబ్బందుల పాలు కావడము, దీనివలన మనోవ్యధ, మనస్సు ఎప్పుడు బాధగా ఉంటుంది. ఏ పని నేను చేయలేకపోతున్నానే అనేటువంటి ఒక భావన మనసులో దృఢంగా నాటుకొని పోతుంది. అంతేకాకుండా మోసపోవడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి విషయము జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరో ఏదో చెప్పారని చెప్పి పెట్టుబడులు పెట్టి మోసపోవడం అనేటువంటిది తగదు. కాబట్టి ప్రతి విషయాన్ని ఆలోచించి ఉండండి. మీరు ఈ నెలలో అంటే శ్రావణ మాసంలో పెట్టుబడులు పెట్టకపోవడమే చాలా మంచిది. అధిక ధన వ్యయము, అనవసరంగా డబ్బు ఖర్చు ఎక్కువైపోతుంది. దానికి తోడు అధిక ప్రయాణాలు చేయడం సంభవించవచ్చు. ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ విషయంలో ఆరోగ్యం కూడా అంతంతకే ఉంటుంది. కాబట్టి మానసికంగా, శారీరకంగా అలసిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే అసందర్భ ప్రేరేపణలు చేసి కలహాలు తెచ్చుకోవడం, మీ మనస్సు మీ చేతిలో ఉండకపోవడం వల్ల, సందర్భానికి తగినట్టుగా మాట్లాడకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడి ఎదుటి వ్యక్తితో కలహాలకు దిగడం, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, భార్య బిడ్డలతో కావచ్చు, కలహాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ప్రయాణాలు చేయడం తప్పదు. ప్రయాణాలలో చాలా ఇబ్బందులు ఏర్పడేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి. ప్రమాదాలు కూడా ఏర్పడేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలు సామాన్యంగా సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలన్నీ కూడా మానుకోవడం చాలా మంచిది. ఈ నెలలో తగు జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా ధైర్యాన్ని కోల్పోకండి. కష్టతరమైన కార్యం నెరవేరుతుంది. కాబట్టి మీరు ఆ పనిని జాగ్రత్తగా ఆలోచించి ఓపికతో, శ్రద్ధతో, పట్టుదలతో చేస్తూ ఉండండి. ఈరోజు కాకపోతే రేపు ఆ కార్యక్రమం నెరవేరొచ్చు. కాబట్టి పట్టుదలను మాత్రం వదిలిపెట్టకుండా మీరు జాగ్రత్తగా కార్యక్రమాన్ని ఆచరిస్తూ ఉండండి. ఈ నెలలో మీకు ఈ కష్టాలు తొలగిపోవాలి అంటే ప్రతిరోజు కూడా ఒక 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మేషరాశి వారు ప్రతిరోజు ఉదయం తీరిక చేసుకొని 11 సార్లు, అంటే ఒక అరగంట టైం పడుతుంది. 11 సార్లు, అరగంటనో 30 గంటనో, అది అభ్యాసం అయ్యేంత వరకు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్టయితే మీకు అన్ని విధాలుగా ఆ ఆంజనేయ స్వామి కృప వల్ల సుఖంగా, సంతోషంగా ఉంటారు. ఇది శుభం. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం 2026 సెప్టెంబర్ నెల 12 రాశులకి రాసి పెడతాను.
జాతకం అంటే అందరికీ ఒక క్యూరియాసిటీ. నాకు ఈ నెల ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం బాగుంటుందా, నా వ్యాపారం బాగుంటుందా, నా ఉద్యోగం బాగుంటుందా, నా జీవితంలో ఎలా ఉంటాను, నా కనీసం నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మా ఉద్యోగాలు ఉంటాయా, మాకు వీసాలు వస్తాయా, కోర్టు కేసులు, ఇలాంటి ఎన్నో సమస్యలతో ఒక క్యూరియాసిటీ. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రహస్థితులన్నీ కూడా గోచార గ్రహస్థితులన్నింటిలో దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారికి జాతకాన్ని ప్రిడిక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 25 నుంచి 30% మాత్రమే వర్తిస్తుంది. గురుగారు మీరు కొన్ని రాశులకి చాలా బాగుంటుంది అంటున్నారు, మాకేం జరగట్లేదు, ప్రత్యేకించి వృశ్చిక రాశి వారి గురించి మీరు చాలా గొప్పగా చెప్తున్నారు, మాకేం జరగట్లేదు అంటే అది మీ యొక్క వ్యక్తిగత జాతకంలో మీ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. కానీ నేను గోచారం యూనివర్సల్ 30% అని చెప్పాను, క్లియర్. ఇందులో నాకు అది జరగట్లేదు ఇది జరగట్లేదు అనుకుంటే మీ ప్రయత్నం చేయకుండా చేస్తే ఎలా ఉంటుంది? గురుగారు మాకు లే ఆఫ్ అయిపోయిందండి, కానీ మాకు వృశ్చిక రాశి మేము ఇలా ఉన్నాం. లే ఆఫ్ అయితే ఎవరు బాధ్యత? మీరు కరెక్ట్గా అదే కంపెనీలో మిమ్మల్ని తీసేసారు, మిగతా వాళ్ళు ఉన్నారంటే మీ పెర్ఫార్మెన్స్ వాళ్ళే ఇవ్వలేదనే కదా అర్థం. మేనేజ్మెంట్ ఈస్ నాట్ సాటిస్ఫై విత్ యూనే కదా అర్థం. సో గెట్ రెడీ ఫార్ ద ప్రాక్టికల్ అస్ట్రాలజీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. 60 సంవత్సరాల పైచులకు ఉన్న వాళ్ళు దయచేసి అడగకండి, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ మీ యొక్క జీవితంలో 60 వసంతాలు మీరు చూసేశారు, మీకు జాతకం గురించి బాగా తెలుసు. అండ్ 60 సంవత్సరాలు 19 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు జాతకం అడగండి. మీరు విద్యార్థులు చదవండి. పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే, కానీ జాతకం మీ జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ వ్యక్తిగత జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మండి. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి మిత్రులారా, ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మేషరాశికి అధిపతి కుజుడు సెప్టెంబర్ 26లో గురు శని కుజ శుక్ర బుధ సూర్య రాహుకేతువుల గోచార ప్రభావంగా గురువు 4వ స్థానంలో, శని 12వ స్థానంలో, రాహు 11వ స్థానంలో, కేతు 5వ స్థానంలో అవకాశాలు ఉన్నాయి. నెల ప్రారంభంలో కుజుడు 3వ స్థానంలో ప్రభావిస్తున్నాడు. అద్భుతంగా అవకాశాలు రాబోతున్నాయి. ఫస్ట్ వీక్ వ్యాపారస్తులుగా ఉన్నటువంటి మేషరాశి మిత్రులారా, వ్యాపారస్తులకి సెప్టెంబర్లో కొత్త పరిచయాలు, కొత్త క్లయింట్స్, బిజినెస్ ఎంక్వైరీస్ బాగా పెరగచ్చు. ఆన్లైన్ బిజినెస్, ట్రేడింగ్, కన్సల్టింగ్, మార్కెటింగ్, సేల్స్, కమ్యూనికేషన్, టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా పాత కస్టమర్స్ తిరిగి రావచ్చు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి బిజినెస్ ప్రపోజల్స్ అన్ని కూడా మళ్ళీ చర్చకు రావచ్చు. కొత్త బ్రాంచ్ లేదా బిజినెస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ఆలోచన, ఎక్స్పోర్ట్స్ బిజినెస్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ లో అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే పార్ట్నర్షిప్ బిజినెస్ లో మాట మాత్రం ఆధారపడి కాకుండా నమ్మకం కూడా ఉండాలి. అగ్రిమెంట్స్, పేమెంట్స్, టర్మ్స్, రెస్పాన్సిబిలిటీస్, డాక్యుమెంట్ స్పష్టంగా ఉండాలి. ఎంట్రీ పాలసీ ఎలా ఉంటుందో ఎగ్జిట్ పాలసీ కూడా అలాగే ఉండాలి. పెద్ద లాభం కనిపించకపోయినా పెద్ద రిస్క్ అయితే లేదు, జాగ్రత్త పడండి. ఇంకా ఆర్థికంగా ఈ నెల ఆదాయం పెంచుకునే అవకాశాలు మల్టిపుల్ గా కనబడుతున్నాయి. బిజినెస్ ఇన్కమ్, ప్రొఫెషనల్ ఇన్కమ్, కమిషన్, ఇన్సెంటివ్స్ లేదా కొత్త ఆపర్చునిటీస్ ద్వారా ధన అవకాశాలు ఉన్నాయి. అయితే శని 12వ స్థానంలో ప్రభావవంతంగా ఖర్చులు కూడా పెరగవచ్చు. ఇల్లు, వాహనం, కుటుంబం, ప్రయాణం, పిల్లలు, విద్య లేదా ఇతర అవకాశాల వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు 100% దీనివల్ల ఆర్థికంగా సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం అనేది నోట్ చేసుకోవాలి. మేషరాశి ఉద్యోగస్తులారా, ఇది ప్రభుత్వం, ప్రైవేట్ రంగం ఇద్దరికీ కూడా వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిస్తున్న వారికి ఆలస్యమైన ఉద్యోగం వచ్చే అవకాశాలు కనబడతాయి. గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్న వారికి కొత్త బాధ్యతలు లేదా అడ్మినిస్ట్రేటివ్ వర్క్ పెరగచ్చు. ప్రైవేట్ సెక్టార్ లో ఉన్న వాళ్ళకి ఐటీ, సాఫ్ట్వేర్, ఫినాన్స్, బ్యాంకింగ్, మేనేజ్మెంట్, సేల్స్, మార్కెటింగ్, టెక్నికల్ మరియు కార్పొరేట్ రంగాల్లో ఉన్న వారికి కొత్త ప్రాజెక్ట్ లేదా రోల్స్ మారవచ్చు. జాబ్ చేంజ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి సెప్టెంబర్ 2nd వీక్ లో అవకాశాలు రాబోతున్నాయి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంకా వెయిట్ చేయాల్సింది 1 or 2 months. సీనియర్ తో అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ కాకుండా ప్రొఫెషనలిజం పాటించండి. ఓకే. ఇంకా సర్వీస్ సెక్టార్ లో ఉన్న వాళ్ళు ఐటీ, బీపీఓ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫినాన్స్, కన్సల్టెన్సీ, ఎడ్యుకేషన్, హెల్త్ ఇన్సూరెన్స్, అడ్మినిస్ట్రేషన్, హాస్పిటాలిటీ, కస్టమర్ సర్వీస్, మార్కెటింగ్ మరియు ప్రొఫెషనల్ సర్వీస్ లో ఉన్న వారికి కొత్త క్లయింట్స్ లేదా కొత్త అసైన్మెంట్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ కమ్యూనికేషన్ స్కిల్, టెక్నాలజీ స్కిల్, మేనేజ్మెంట్ ఎబిలిటీ మీకు ఉపయోగపడతాయి. కొత్త సర్టిఫికేషన్ లేదా స్కిల్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి దిస్ ద రైట్ టైం. స్కిల్ పెంచుకుంటే ఇన్కమ్ పెంచుకునే అవకాశం బాగా పెరుగుతుంది. నోట్. రాజకీయ రంగం ఇది చాలా ముఖ్యం కదండి.
అందరూ పాలిటిక్స్ లో కూడా చాలా మంది ఉన్నారు. రాజకీయ రంగంలో ఉన్న మేషరాశి మిత్రులారా, నెట్వర్కింగ్ చాలా ముఖ్యం. ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఏ రకంగా ఉందో, పాజిటివ్స్ ని మాట్లాడే వాళ్ళని, మిమ్మల్ని భజన చేసే వాళ్ళని లెక్క వేసుకోకండి. మిమ్మల్ని ఎవరు నెగిటివ్ మాట్లాడుతున్నారు, ఏ పర్పస్ లో మాట్లాడుతున్నారో దాన్ని నోటీస్ చేసుకొని అది మళ్ళీ తిరిగి రాకుండా కరెక్ట్ చేసుకుంటే మీరు పొలిటికల్ గా లాంగ్ రన్ ఉండే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. స్థానికంగా గుర్తింపు పొందడానికి చేసే సేవా కార్యక్రమాన్ని ఎక్కువ చేయండి. పబ్లిక్ కాంటాక్ట్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. సోషల్ మీడియా, పోస్ట్, స్పీచెస్, పబ్లిక్ స్టేట్మెంట్ విషయంలో చాలా జాగ్రత్త అవసరం. అన్నెసెసరీగా వాడకండి. అన్పార్లమెంటరీ వర్డ్స్ ని అసలు వాడకండి. మీ మాటే బలం, మీ మాటే సమస్య, రెండు మీరే జాగ్రత్త పడండి. ఇంకా సినిమా రంగం, ఇది చాలా ముఖ్యమైనటువంటి రంగం కదా. యాక్టర్స్, డైరెక్టర్స్, యాక్ట్రెస్, ప్రొడ్యూసర్స్, రైటర్స్, టెక్నికల్, మ్యూజిషియన్, డాన్సర్స్, ఫోటోగ్రఫీ, ఎడిటర్స్, మేకప్ ఆర్టిస్ట్ మరియు ఇతర క్రియేటివ్ ప్రొఫెషనల్ కొత్త ఆపర్చునిటీస్ కనిపించే అవకాశాలు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలలు ఉంటుంది. ఆడిషన్ ప్రాజెక్ట్స్, డిస్కషన్స్, మీటింగ్ లేదా కొలాబరేషన్ ద్వారా అవకాశాలు చాలా వస్తున్నాయి. పాత ప్రాజెక్ట్ మళ్ళీ కదిలే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో పెద్ద ఆపర్చునిటీ తీసుకొచ్చి పెడుతుంది. ఇంకా టీవీ, మీడియా, యూట్యూబ్, డిజిటల్ రంగం వాళ్ళకి కొత్త షో, సీరియల్ ప్రారంభం, కొలాబరేషన్, లీడ్ జనరేషన్, కంటెంట్ ప్రొజెక్షన్, ఇవన్నీ కూడా మంచి అవకాశాలు కనబడతాయి. ఈ రోజు రేపట్లో లీడ్ జనరేషన్ ద్వారానే లాభం. యూట్యూబ్ మెంబర్స్ అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా ఒక ప్రొఫెషనల్ పీపుల్ని హైర్ చేసుకోండి. వాళ్ళ కోసం మీరు ఖర్చు పెట్టుకొని లీడ్ జనరేషన్ చేసుకోండి. మీరు సంపాదిస్తారు, వాళ్ళు కూడా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. డిజిటల్ కంటెంట్ చేస్తున్న వారు కాన్సంట్రేషన్ పెంచి రీచ్ పెరిగేటట్టుగా సోషల్ మీడియాలో పెయిడ్ వర్షన్ ని పొందండి. ఈ నెల కాన్సంట్రేషన్ మీకు రికగ్నైజ్ తీసుకొస్తుంది. ఇంకా ఇంట్లో వాహనం కొనడమా, ఇల్లు కొనడమా అలాంటివి తీసుకుంటే గురువు 4వ స్థానంలో ఉండడం, ఇల్లు, స్థలం, వాహనం, కన్స్ట్రక్షన్ లేదా ఇంటిని రిపేర్ చేయడము, ప్రాపర్టీ విషయాలు కలిసి అవకాశాలు, ఇల్లు కొనుగోలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సెప్టెంబర్ 18 తర్వాత కుజ ప్రభావంతో ప్రాపర్టీ రిలేటెడ్ విషయంలో డాక్యుమెంట్స్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, టైటిల్స్, ఈసీ అప్రూవల్, అగ్రిమెంట్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా వెరిఫై చేసుకోవాలండి. ఇక భార్య భర్తల మధ్య గురు ప్రభావం వల్ల కుటుంబ సౌఖ్యం సహకరించవచ్చు. ఇల్లు, స్థలం, వాహనం, పిల్లలు లేదా భవిష్యత్తులో మంచి విషయాలు కనబడుతున్నాయి. ఈ నెల కుటుంబం ప్రశాంతంగా, మీ మాట తీరు చాలా ముఖ్యం కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. తల్లిదండ్రులు మరి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓర్పు అవసరం. ఇంకా సంతాన విషయంలో వచ్చేటప్పటికి పిల్లల చదువు, కెరియర్, ఫ్యూచర్ గురించి తల్లిదండ్రుల ఆలోచన పెరగచ్చు. సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులు కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ప్రేమికులుగా ఉన్న వాళ్ళు వివాహం చేసుకునేటప్పుడు ఒకరి పట్ల నేను గెలవాలి అనే భావన కంటే మన బంధం గెలవాలి అనే భావన పెరిగితే రిలేషన్షిప్ లో ఉన్న వారికి వివాహం గురించి సీరియస్ డిస్కషన్స్ అవసరం. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోండి. ఇక రైతులు మహానుభావులు, వాళ్ళ వల్లనే మనందరం కూడా ఆహారం తింటున్నాం కాబట్టి భూమి, నీరు, వ్యవసాయ పెట్టుబడులు మరియు పరికరాలు ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. సాంకేతికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని మీ యొక్క పంటల్ని పండించుకునే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ ధరలు, నీటి లభ్యత, ఖర్చులు లెక్కించి మరి పెట్టుబడి పెట్టండి. సబ్సిడీ కోసం ప్రభుత్వంలో అప్రోచ్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విద్యార్థులారా, కాన్సన్ట్రేషన్ చాలా ముఖ్యము. మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీకి మీకు చదువు వచ్చే అవకాశం ఉంది కానీ చాలా కాన్సన్ట్రేషన్ వస్తాయి. పోటీ పరీక్షలు బాగా ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం సిద్ధమవుతున్న నిరుత్సాహపడకండి. కొంచెం టైంలో వస్తుంది. రివిజన్, మాక్ టెస్ట్, ప్రిపరేషన్ అన్ని కూడా లేట్ రిజల్ట్ ఇస్ నాట్ ఫెయిల్యూర్. బాగా గుర్తుపెట్టుకోండి, కానీ ఇట్ ఇస్ కమింగ్. గెట్ రెడీ. ఇంకా స్పోర్ట్స్ వీటిలో ఉన్నటువంటి వాళ్ళు, అథ్లెటిక్స్ ప్లేయర్స్, కోచెస్, ఫిట్నెస్ ప్రొఫెషనల్, వీళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశాలు. టాలెంట్, డిసిప్లిన్, ఫిట్నెస్, సక్సెస్, ఇది 3 మీకు కలిసి వస్తుంది. అద్భుతంగా ఉంటారు. విదేశీ అవకాశంలో, ఉద్యోగంలో కానీ, వీసా కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ టైం అని కూడా చెప్పవచ్చు. విదేశీ అవకాశాల విషయం పూర్తి జాతకంలో 9వ స్థానం, 12వ స్థానం, దశాభుక్తిని పరిశీలించి చెప్పడం జరుగుతుంది కాబట్టి అవకాశాలు ఉన్నాయి. మాకు లే ఆఫ్ అయిపోయిందండి, మాకు ఉద్యోగం లేదండి, మీరు జాతకం చెప్తున్నారు మాకు కానీ రావట్లేదండి అంటే ప్రపంచం అంతా కూడా ఇటు ఒక పక్క రియల్ ఎస్టేట్, ఒక పక్క ఐటీ అవన్నీ పడిపోయి అతలాకుతలంగా ఉండి ఉన్నాయి కదండి. అందులో కొంతమంది ఉన్న వాళ్ళకందరికీ కూడా బాగుంది, కొంతమందికి బాగాలేదంటే ఆ బాగుండే వాళ్ళలో మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. టెక్నాలజీని పెంచుకోండి. ఏఐని వాడుకొని మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకోండి. ఖాళీగా ఉన్న సమయంలో ఇది నేను నేర్చుకునే సమయం అనుకుని నేర్చుకోండి, చాలా బాగుంటుంది. ఒక కొత్త పరిచయం మాత్రం మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శని 12వ స్థానంలో ప్రభావం ఉండడం వల్ల నిద్ర, అలయనితనం, స్ట్రెస్, అలసట, విశ్రాంతి కోసం ఉంటే చాలా ఉంటుంది. కుజ ప్రభావం పెరిగే సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. సమయానికి నిద్ర, మంచి ఆహారం తీసుకుంటే మంచిది.
ఇది వైద్య సలహా కాదు, జ్యోతిషపరమైనటువంటి సూచన మాత్రమే. మీరు మీ మంచి డాక్టర్ని సంప్రదించండి, చాలా మంచిది. శని ప్రభావం ఉన్నందువల్ల ఆధ్యాత్మిక సాధన, సేవ, దానం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే ఏళ్ళనాటి శని జరుగుతుంది కాబట్టి నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. మంగళవారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. అంగారక జపం చేయించుకుంటూ ఉండండి. శనివారంలో శనిదేవునికి భక్తితో ప్రార్థన చేసి ఓం శనైశ్వరాయ నమః అని చెప్పి 19 ప్రదక్షిణాలు ప్రతి శనివారం కూడా చేయండి. ప్రతిరోజు శ్రీ గురుభ్యో నమః అని చెప్పుకోండి. జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన అనే ఒక మంత్రాన్ని ఎప్పటికీ పారాయణ చేస్తుంది. ఈ నెల మొత్తంలో మీరు అనవసర ఖర్చులు, కోపంతో కుటుంబ సభ్యులతో మాట్లాడడం, తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయడం, పార్ట్నర్షిప్ డాక్యుమెంట్స్ లేకుండా ముందుకు వెళ్ళడం, సోషల్ మీడియాలో ఆలోచించకుండా పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ కంట్రోల్గా ఉంటే మంచి పేరు వస్తుంది. లక్కీ నంబర్ 3 మరియు 9. ఈ నెల లక్కీ కలర్ ఎరుపు, కాషాయం అండ్ గోల్డ్ కలర్ కలిసి వస్తుంది. అనుకూలమైనటువంటి రోజులు మంగళవారం, గురువారం ఉంటుంది. మేషరాశి మిత్రులారా, కేవలం అదృష్టం కోసం ఎదురు చూసే నెల కాదు ఇది, అవకాశాలు వచ్చే నెల. విజయవస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో. లేదా గురుగారు మీ దగ్గరే మేము చెప్పుకోవాలనుకుంటున్నాం, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నంబర్ మా డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్కి ఫస్ట్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. చేసిన తర్వాత మీకు టైం స్లాట్ ఇస్తారు. మీరు వీడియో కాల్లో నాతో మాట్లాడచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా ఆ నంబర్లో డిస్ప్లే కనపడ్డ వాళ్ళకి మీ డీటెయిల్స్ పంపిన తర్వాతనే మీకు రిప్లై అనేది వస్తుంది. ఇంకను మాకు శక్తివంతమైనటువంటి ఇంకేమైనా ప్రోడక్ట్ ఉందంటే తప్పకుండా కరుంగాళిమాల, అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాల 48 రోజులు పూజ చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి, చండి సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి మీకు అందించడం జరుగుతుంది. మాతో మాట్లాడిన తర్వాతనే ఇస్తాం. ఏదో ఆన్లైన్లో కనపడిందండి, మీ ఫోటో వేసుకొని అమ్ముతున్నారండి, ఈ ఫోటో వేసుకొని చెప్తున్నారంటే ఐఎమ్ నో వే రిలేటెడ్. మా ఆర్గనైజేషన్తో మాట్లాడిన తర్వాతనే మీకు బుకింగ్ ఉంటుంది. మళ్ళీ నన్ను చూసిన తర్వాతనే, నాతో మాట్లాడిన తర్వాతనే ఇస్తారు. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది డూప్లికేట్ మార్కెట్లో తిరుగుతున్నారు కాబట్టి నేను వీడియోలో కనబడి అవును అని అంటేనే కొనండి, లేకపోతే కొనకండి. విజయవస్తు. అదేవిధంగా 12 రాసులు, ద్వాదశ రాసులు అందరూ మిత్రులందరూ కూడా మీరందరూ కూడా ఆయురారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించే ప్రపంచానికి అంగీకరించిన ఆ దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తుంటాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకొని, మన దేవాలయం జీవకోణ అనే ప్రాంతంలో తిరుపతిలో ఉంటుంది. అద్భుతమైనటువంటి దేవాలయం, కార్యసిద్ధి కలిగించే దేవాలయం. అందరూ క్షేమంగా ఉండాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.